నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ బీజేపీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ తో పాటు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న తెచ్చిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారని చెప్పి 3 లక్షల కోట్ల పైగా విడుదల చేసిన బడ్జెట్లో కేవలం 11,000 కోట్లు ఇవ్వడం దారుణమన్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్లో బీసీలు అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు కూడా రాకుండా బీసీ సంఘాలు అన్ని కూడా తాము హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్, మాజీ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ చందు ముదిరాజ్, బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ ధన్నోజు నరేశ్వరి, బీజేవైఎం అసెంబ్లీ కో కన్వీనర్ మాయని రాజశేఖర్, పట్టణ ఉపాధ్యక్షులు కొల్లూరి శ్రీధర్, నాయకులు పుట్ట చంద్రశేఖర్, నాప శివ, అరవింద్ రెడ్డి, చింటూ చారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ వాటా ప్రకారం ఇవాళ 3,04,000 పైచీలకు మాకు వాటా ఏదైతుందో తక్షణమే దాన్ని ఏర్పాటు చేయాలి. కేవలం 11,000 కోట్లతోటే ఇచ్చి ఇలా వాళ్ళు ప్రగల్భాలు చెప్పడం ఇలా పద్ధతి కాదు. తక్షణమే ఏదైతుందో మిగిలిన బడ్జెట్ 1,28,000 కోట్లను తక్షణమే దాన్ని అమలు చేయాలి. లేని పక్షంలో మేము ఖచ్చితంగా 42% మీరు పెట్టిన బడ్జెట్ ఎంత? 3,04,965 కోట్లకు గాను 42% 1,28,000 కోట్ల రూపాయలు బీసీలకు వాటాగా రావాలి. మీరు ఇచ్చిన 11,000 రూపాయలు బీసీలకు ఏదో దానం చేస్తున్నట్టు, ముష్టేసినట్టు మీ ప్రవర్తన కనిపిస్తూ ఉంది. అలాగే బీసీలకు అన్యాయం చేయడంలో రేవంత్ ప్రభుత్వం చాలా ముందంజలో ఉండడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా 42% మేము అసెంబ్లీ ఆమోదించినాం. చెప్పకనే చెప్పినట్టు, అంటే 42% ఇచ్చినట్టే మీరు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి 11,000 రూపాయలు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి బీసీ సంఘాల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరిచ్చిన హామీలని 6 గ్యారెంటీలు అన్నారు, 66 మోసాలు చేసుకుంటూ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బీసీలారా, మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో పబ్బం గడుపుకోవడానికి, బీసీలను మరొకసారి మోసం చేయడానికి 42% ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించి, అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పుకుంటూ 11,000 రూపాయలు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. 3 లక్షల కోట్లకు గాను 56% ఉన్న బీసీలకు కేవలం 11,000 కోట్ల రూపాయలు, అంటే 3.6% మాత్రమే బడ్జెట్ కేటాయించింది. ప్రభుత్వం వారు చేసిన లెక్కల ప్రకారం 56% అని చెప్పారు. 56% బీసీలు ఉన్నప్పుడు మీరు కనీసం వాళ్ళకి మీరు ఇస్తున్న రిజర్వేషన్ ప్రకారం 42%, అంటే కనీసం 1,30,000 కోట్ల రూపాయలైనా మీరు ఇవ్వాలి. అది ఇవ్వకుండా కేవలం 3.6% 11,000 కోట్ల బడ్జెట్ కేటాయించి మీరు ఇవాళ బీసీలను డైరెక్ట్గా మోసం చేస్తున్నారు. కాకపోతే మీరేం చెప్తున్నారు, మళ్ళీ మేము బీసీల పార్టీ, మేము బీసీల కోసము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఈ దేశంలో కులగణన చేయాలి, బీసీలను మేమే ఉద్ధరిస్తున్నాం అని చెప్పి మీ నాయకులు కానీ, మీ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీసీలను మోసం చేస్తుంది. ఇలాంటి మోసపూరితమైన నిర్ణయాల వల్ల బీసీలు మీరు తీసుకున్న నిర్ణయాల